హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మనీ. ఈరోజు నేను మీకు మాస్కోలో మేము ఉంటున్న రూమ్ అనేది చూపిస్తాను. ఇక్కడ చాలా చల్లగా ఉంది, అందుకే జాకెట్స్ వేసుకున్నాము. చూడండి బయట ఎలా ఉందో. మేము ఉంటున్న అపార్ట్మెంట్ బిల్డింగ్ ఇది. సెకండ్ అపార్ట్మెంట్లో మేము ఉంటాం. ఇందులో పక్కనే రోడ్, అపార్ట్మెంట్ పక్కనే రోడ్ ఉంది. అటు మెట్రో ఉంది, మెట్రో కూడా దగ్గరే, బస్ స్టాప్ కూడా దగ్గరే మాకు. స్నో పడ్డది, గడ్డి చూడండి ఎట్లా ఉందో. మేము ఉంటున్న అపార్ట్మెంట్ ఎంట్రన్స్ అక్కడి నుంచి ఎంటర్ అవుతాము. 2 ఎంట్రన్స్ ఉన్నాయి, అక్కడి నుంచి ఎంటర్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వచ్చు అనమాట. మాది వచ్చేసి సెకండ్ బిల్డింగ్, ఇది ఫస్ట్ బిల్డింగ్. మీరు ముందు చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ బిల్డింగ్. చూడండి ఎంత పెద్దగా ఉందో. 30+ ఫ్లోర్స్ ఉన్నాయి. అందులో కింద మనకి ఒక కాఫీ షాప్ ఉంది. ఇది ఫ్రెంచ్ బేకరీ అన్నమాట. కాఫీ ఉంటుంది, కేక్స్, స్నాక్స్ అట్లాంటివన్నీ ఉంటాయి. ఆ బేకరీ తర్వాతనే ఇక్కడ ఓజోన్ ఉంది. మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఇక్కడికి వస్తాయి అన్నమాట, మనం వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. చూడండి లోపల ఎలా ఉందో. ఇప్పుడు మేముంటున్న అపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోదాము. ఇదే నేను చూపిస్తున్నా కదా, ఇదే సెకండ్ అపార్ట్మెంట్. లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ సైకిల్స్ ఉంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. సైకిల్ పార్క్ చేసి లోపలికి రావాలి. ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ మనం ఏ బిల్డింగ్ లోపలికి, అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అవుదామన్నా మనం కీ పెట్టొచ్చు ఇక్కడ, లేకపోతే ఒక నంబర్ ఇస్తారు, ఆ నంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేను కీ పెడుతున్నాను. ఒకటి, 2, 3వ డోర్. చాలా చల్లగా ఉంటాయి కాబట్టి మినిమం 3 డోర్స్ అన్న మెయింటైన్ చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉన్నాయి, చూడండి ఇవి స్టెప్స్. ఇక్కడ లిఫ్ట్ ఉంది. సెకండ్ ఎంట్రన్స్ అని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను నేను మీకు. స్ట్రైట్గా వెళ్తే అక్కడ నుంచి కూడా మనం ఈ అపార్ట్మెంట్కి ఎంటర్ అవ్వచ్చు. ఇంక 2 డోర్సే ఉన్నాయి. ఇక్కడ మంచి పార్క్ ఉందన్నమాట. ఇంత చలిలో కూడా చూడండి అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. సమ్మర్లో అయితే చాలా ఫిల్ అయిపోతారు ఇక్కడ పిల్లలు. అండ్ వాకింగ్కి ముసలోళ్ళు కూడా వస్తారు, నాలాగా ఇంట్లో బోర్ కొట్టిన వాళ్ళు కూడా వస్తారనమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా నంబర్ లేదా కీ పెట్టాలి. కీ పెడుతున్నాను ఇప్పుడు నేను. సెకండ్ ఎంట్రన్స్ నుంచి మనం ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ చూస్తున్నారా, ఏ ఫ్లోర్లో ఏ రూమ్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినారు. మాదైతే 11th ఫ్లోరు, 692 రూమ్ నెంబర్. మొత్తం 28 ఫ్లోర్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో. మనం వెళ్ళిపోదాం ఇంకా లోపలికి. ఈ అపార్ట్మెంట్స్ చాలా కొత్తవి, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినారు, అందుకే లిఫ్ట్ లోపల మీకు ఇలా కనిపిస్తుంది. అక్కడ రైట్ సైడ్ కార్నర్లో కెమెరా కూడా ఉంది, చూడండి. 11th ఫ్లోర్. ఇక్కడ నాకు రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా 2 డోర్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో ఉంది 692 నుంచి 696 రూమ్ నెంబర్కి ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. నాకు లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకో డోర్ ఉంది, అది కూడా చూపిస్తాను. 697 నుంచి 702 రూమ్ నెంబర్ నుంచి ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట. మాది వచ్చేసి 692. సో ఇక్కడ నేను నంబర్ నొక్కుతాను. అక్కడ కీ పెట్టి చూపించాను కదా, ఇక్కడ నంబర్ నొక్కి కూడా చూపిస్తాను. ఈ కీస్ అనేవి
మేమిద్దరం ఉంటాం, నేను మా హస్బెండ్, కాబట్టి నాకొకకి ఆయనకొకకి ఇచ్చినారనమాట. డోర్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారా, లెఫ్ట్ సైడ్లో మా రూమ్ ఉంది, ఇటు సైడ్ కూడా చూడండి. లెట్స్ గో టు మై రూమ్. ఇక్కడ 693. ఒక ముసలావిడ ఉంటుంది ఇక్కడ, మంచిగా వల్కరిస్తుంది. 692. ఇక్కడ నేను జాకెట్స్ పెట్టేసినాను. ఇక్కడ షూస్ ఇప్పాలన్నమాట. ఇంకా మనం డోర్ లాక్ చేసిద్దాం. ఈ ట్రే అనేది కామన్ గా అందరి ఇంట్లో పెట్టుకుంటారు, పెద్ద ట్రేస్ పెట్టుకుంటారు. మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఒక చిన్న ట్రే పెట్టుకున్నాము. ఇక్కడ మాకు జాకెట్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఇచ్చారు. జాకెట్స్, క్యాప్స్, స్వెటర్స్ చాలా ఉంటాయి కదా, సో అవి పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ వాక్యూమ్ క్లీనర్ కూడా ఉంది, అది వాడతా నేనైతే. వాష్రూమ్ చూద్దాము. ఇది బాతింగ్ టబ్. అక్కడ మనకి సింక్ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, ఇక్కడ టాయిలెట్ ఉంది. ఇక్కడ మిర్రర్లో ఇట్లా లైటింగ్ కూడా ఇచ్చాడు అనమాట, కొంచెం అట్రాక్షన్గా కనిపించడానికి. నెక్స్ట్ మన అందమైన ఇల్లు చూద్దాము. ఫస్ట్ కిచెన్ అనమాట. ఇది మైక్రో ఓవెన్. చాలా ఆప్షన్స్ ఇచ్చాడు ఇందులో. మనము ఇన్స్టెంట్గా ఏదైనా ఫుడ్ వేడి చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఆపరేషన్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ మినిట్స్ అనమాట, 3 minutes, 4 minutes, 5 minutes పెట్టాలంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఫుడ్ అనేది ఇందులో పెట్టేసుకోవాలి. ఇవన్నీ కబోర్డ్స్. ఇది వాటర్ ఫిల్టర్. ఇది ఒక చిన్న వాటర్ ఫిల్టర్, మా ఇద్దరికి సరిపోతుంది. కామన్గా ఇక్కడ వాటర్ ఫిల్టర్స్ వాడతారు మాస్కోలో అయితే. మేము సెయింట్ పీటర్స్లో ఉన్నప్పుడు వాటర్ ఫిల్టర్ వాడలేము. జస్ట్ ఈ ట్రాప్ వాటర్ చాలా ఫ్రెష్గా వచ్చినాయి, సో అవే తాగినాం మేము. ఇక్కడ మాస్కోలో అయితే వాడాల్సి వస్తుంది. ఇది కెటిల్. ఇది మన మిక్సీ, మన ఇండియన్ మిక్సీ. ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది 2 stage హాట్ ప్లేట్. ఈ రెండిట్లో ఇంకా పెట్టి నేను కుక్ చేస్తాను. ఈ రెండు అయితే ప్రస్తుతానికి సరిపోతుంది. సో ఇక్కడ మనకి చిమ్నీ కూడా ఇచ్చినాడు, లైట్, ఫ్యాన్ ఆప్షన్ కూడా ఉంది. మ్యాక్సిమం ఫ్యాన్ వేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనకి ఇక్కడ ఫైర్ అలారమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్లో ఒకటి ఉంది, అండ్ అక్కడ హాల్లో, అక్కడ ఎంట్రన్స్ ఎండ్లో కూడా ఇంకొక ఫైర్ అలారం ఉంది. సో అవి మనం చూసుకొని వంట చేసుకోవాలన్నమాట. దీని కిందే మనకి ఓవెన్ కూడా ఇచ్చినాడు. ఈ ఓవెన్ అనేది కేక్స్ బేక్ చేసుకోవడానికి, గ్రిల్ చికెన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. బాగుంది ఈ ఓవెన్. నేనైతే ఈ ఓవెన్కి లెఫ్ట్ సైడ్లోనే డిష్ వాషర్ ఉంది. వెజిల్స్ అయితే మంచిగా క్లీన్ అవుతాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ చేసి 1 hour వరకు పెట్టేస్తే సరిపోతుంది. పైన అనేది ఫ్రిడ్జ్ ఇచ్చిండు, కింద ఫ్రీజర్ ఉంది. ఇక్కడ మనము ఫిష్, మీట్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఒక 1 week వరకు ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఫ్రెష్ మీట్ దొరకదు కాబట్టి మ్యాక్సిమం ఈ ఫ్రీజర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ 9 degrees పెట్టినా, 9 or 10 మెయింటైన్ చేస్తా. ఈ ఫ్రీజర్ -15 వరకు పెట్టినా నేను. ఇది సరిపోతుంది మాకు. అండ్ ఇక్కడ ఫుడ్ వండుకున్న తర్వాత మేము ఇక్కడ కూర్చొని తింటాము. ఇక్కడ 4 కుర్చీలు ఇచ్చిండు. మేమైతే 3 వాడతాము. అవి మస్తు అయితే మాకు. నెక్స్ట్ ఇదే ఓపెన్ హాల్ అనమాట. అక్కడ కిచెన్ ఇచ్చిండు, ఇక్కడనే హాల్ ఇచ్చిండు. ఇక్కడ సోఫా వచ్చేసింది. ఈ సోఫా ఆపోజిట్ టీవీ ఇచ్చిండు. టీవీ స్మార్ట్ టీవీ. ఇది డిగ్మా స్మార్ట్ టీవీ. ఇది సెబర్ బ్యాంక్ కి సంబంధించింది. రష్యాలో సెబర్ బ్యాంక్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ టాపెస్ట్ బ్యాంక్ అనమాట. ఈ స్మార్ట్ ఇక్కడ మనం బయట వ్యూ కూడా చూద్దాము. ఇక్కడ మాకు ఒక పెద్ద విండో వచ్చింది హాల్ పక్కనే. ఈ విండోస్ ఇలా తెరవచ్చు మొత్తము. రండి చూద్దాం. చాలా చల్లగా ఉంది, మూసేద్దాం. ఇంకా ఇలా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మనం కొంచెం గాలి కావాలంటే అలా పైన ఓపెన్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ హీటర్ అన్నమాట. ఇది రూమ్ హీటర్.
ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది 5 degrees వరకు. మనం ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. హీట్ అనేది వస్తూ ఉంటుంది కంటిన్యూగా. సమ్మర్లో అయితే ఇవి ఆఫ్ ఉంటాయి, వింటర్లోనే గవర్నమెంట్ అనేది ఆన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రతి ఇంట్లో ఈ హీటర్స్ ఉంటాయి. మనము ఇది కొత్త అపార్ట్మెంట్ కాబట్టి ఇన్బిల్ట్గా పెట్టేసినారు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు. ఇప్పుడు ఓల్డ్ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి, దానికి కూడా హీటర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ సూపర్ మార్కెట్స్లో, మాల్స్లో ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఇట్లాంటి హీటర్స్ పక్కా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రష్యాలో బయట చాలా చల్లగా ఉంటుంది కదా, లోపల కూడా చల్లగా ఉండొద్దు కాబట్టి వెచ్చదనం కోసం ఇక్కడ రూమ్ హీటర్స్ అనేది ఖచ్చితంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ స్మార్ట్ టీవీ పక్కనే చిన్న స్పేస్ ఉంది, సో అక్కడ దేవుణ్ణి పెట్టేసిన నేను పూజ చేసుకోవడానికి. బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ కబోర్డ్స్ వచ్చినాయి, మనకు కావాల్సిన అన్ని బట్టలు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ బెడ్ వచ్చేసింది అండ్ కబోర్డ్ అయితే పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ లైట్ కూడా మనం డిమ్ గా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఇది కూడా బాగా నచ్చింది నాకు, లైట్ సిస్టమ్. రండి, ఇక్కడ కూడా ఇంకో విండో ఉంది. ఇదంతా మా లగేజ్, ఇండియాకి వెళ్ళినప్పుడు అంతా ప్యాక్ చేయాలి, అందుకే ఇట్లా ఉంది మా లగేజ్. ఇక్కడ కూడా ఇంకో విండో వచ్చింది. మనం అక్కడ చూసినట్టే ఈ రూమ్ కి కూడా హీటర్ ఇచ్చింది చూడండి. హాల్లో ఉంది అండ్ బెడ్రూమ్ లో కూడా ఉంది. ఇది బయట, అక్కడ ఒక విండో అండ్ ఇక్కడ ఇంకో విండో. ఇక్కడ వాటర్ కూడా మనము కూల్ వాటర్, ఇటు సైడ్ అంటే కూల్ వాటర్ వచ్చేస్తుంది, ఇటు సైడ్ అంటే హాట్ వాటర్ వస్తుంది. హాట్ వాటర్ మనం వంటకు కావాల్సిన హాట్ వాటర్, కూల్ వాటర్ అలా అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదంతా 45 square meters ఉంది. ఈ 45 square meters కూడా మనకి చాలా స్పేషియస్ ఇచ్చిండు. ఇక్కడ ఎంట్రన్స్ లో కానీ, అక్కడ కిచెన్ సైడ్ కానీ, మనకి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. వైఫై కూడా ఇచ్చినాడు మాకు. ఇక్కడ ఎంట్రన్స్ లోనే వైఫై ఇచ్చినాడు. ప్రతి ఇంట్లో వైఫై కనెక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ పక్కా ఉంటది. చూసారు కదా 45 square meters ఈ ఇల్లు మొత్తం. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను సెయింట్ పీటర్స్ లో కూడా మా రూమ్ ఎలా ఉందో చూపించాను, ఒక రీల్లో పెట్టాను. నెక్స్ట్ ఈ వీడియో అయితే చాలా లెంతీగా చేస్తున్నాను. రష్యాలో మేము ఉంటున్న ఇల్లు నేను మీకు చూపిస్తున్నాను. మీరేం చేయాలి? లైక్, కమెంట్ అండ్ షేర్ చేయాలి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.